హాయ్ ఫ్రెండ్స్, మొదటి రోజు ఎంగిల్ పూల బతుకమ్మ ఎట్లా జరిగిందంటే ఇక ఊర్లో ఉంటేనా పోయి చెట్లకున్న పూలన్నీ కోసుకొని వస్తుండే. ఇప్పుడేమో మార్కెట్కి పోయి మొత్తం అక్కడిక్కడ వెతికి ఇక పూలు అయితే తీసుకొని వచ్చిన అన్నట్టు. ఇక మా కూనమ్మగాడు బతుకమ్మ చేసుడు అయితే స్టార్ట్ చేసింది. ముందుగాలనైతే గుమ్మడాకు పెట్టాలి. ఇక ఇక్కడ గుమ్మడాకు దొరకలేదని చెప్పేసి వేరే ఆకు పెట్టి ఇక పసుపు కుంకుమ జల్లి మంచిగా మొక్కుకొని ఇక ఫస్ట్ తంగేడు పువ్వు, మనకు మెయిన్ బతుకమ్మ అనగానే గుర్తుకొచ్చే తంగేడు పువ్వు కదా. ఇక తంగేడు పువ్వు పెట్టి తర్వాత బంతి పువ్వులు పెట్టి తర్వాత గునుగు పువ్వు బంతి పువ్వులు ఇంకా తంగేడు పువ్వు సీత జడ పువ్వులు అయితే మెయిన్ అన్నట్టు. ఇట్లా పువ్వులు పేరుస్తున్నప్పుడు మధ్యలో ఆకుల్లాగా వేస్తాం, దాన్ని మేత అని అయితే అంటాం అన్నట్టు. ఇక ఇప్పుడు మా కూనమ్మ గారు 9 రోజుల బతుకమ్మల పేర్లు చెప్తాడు, లైన్ గా వినుండి. ఎంగిల్ పూలు బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్న ముద్దల బతుకమ్మ, లాస్ట్ కి సద్దుల బతుకమ్మ. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇక వర్షం కూడా జోరుగా గట్టిగా పడతా ఉండే. ఇక బయటకు వెళ్లకుండా ఇంటి దగ్గరనే ఆడింది. ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తా చూడండి. మరి మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఉంటాం వల్ల బాయ్.